వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించాలని ఎమ్మెల్యే ఈశ్వర్రావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా లావేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఆయన విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. కళాశాలలకు వచ్చే రహదారికి బీటీ రోడ్డును మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. తామిద్దరం వ్యక్తులం కాబట్టి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ప్రధానంగా విద్యతో పాటు విద్యార్థులు తమ తల్లిదండ్రుల్ని గౌరవించాలని చెప్పారు. నరేంద్ర మోడీ గారు అతను 10 సంవత్సరాల వయసులో గుజరాత్ రైల్వే స్టేషన్ లో రాత్రి 2 గంటలకి టికెట్లు పట్టుకుని టీ అనుకుని ట్రైన్ అనగా పరిగెట్టేవాడు. తెలుసా మీకు? మరి ఒక టీ అమ్ముకున్న కుర్రోడు 10 సంవత్సరాల వయసులో టీ అమ్ముకున్న కుర్రోడు ఈరోజు భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడంటే అతను తన జీవితాన్ని ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఎంత పట్టుదలతో, ఎంత క్రమశిక్షణతో పైకి వచ్చాడు. టీ అమ్ముకునే కుర్రోడు ప్రధానమంత్రి అయ్యాడంటే మనం ఏమీ అవ్వలేమా? మనకి అన్ని ఉన్నాయి. మన తల్లిదండ్రులు ఈరోజు అన్ని ఇస్తున్నారు. తిండి ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, చదువు ఇస్తున్నారు, అన్ని ఉన్నాయి. మరి మనం అవ్వలేము అనగా అవ్వగలం కదా. కనీసం మనం తలుచుకుంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాదు, కనీసం ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోతాం కదా. ఇక్కడ ఎంఆర్ఓ గారు కూర్చున్నారు. అలా ఒక ఎంఆర్ఓ అవ్వగలరు కదా, ఒక ఎండిఓ అవ్వగలరు, ఒక ఆర్డీఓ అవ్వగలరు కదా. మన జీవితం కోసం, మన జీవితాల కోసం మనమే ప్రయత్నించాలి. ఎవరు మనకు వెనక నుంచి ఏం చేయాలి? మన జీవితం మనుషులు మన జీవితాన్ని ఆరు పాడు చేశారు, ఈరు పాడు చేశారు అని ఉండదు. ప్రతి మనిషికి కూడా దేవుడు పుడుతూనే ఒక పుస్తకం ఇస్తాడు. పుడుతూనే అందులో 3 పేజీలు ఉంటాయి. ఆ బుక్ లో 3 పేజీలే ఉంటాయి. ఫస్ట్ పేజీ రాసేస్తాడు దేవుడు బర్త్, లాస్ట్ పేజీ డెత్. అది కూడా 2 అయిపోయి మనకున్నది ఒకే ఒక పేజీ, మిడిల్ పేజీ వైట్ పేపర్. అది మన జీవితం, అది మన ఇష్టం. మనం ఎలా రాసుకుంటామో, పెన్సిల్తో రాస్తామా, లేదా స్కెచ్ పెన్ తో రంగులేసి రాస్తామా, లేదా ఒక ఇంద్రధనుసు రాస్తామా, పిచ్చి గీతలు గీస్తామా, అది మీ ఇష్టం. ఏది దాని మీద మీరు రాస్తే అదే మీ జీవితం. అంచేత మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకోవాలి. మీరు కళ్ళగనాలి, సినిమాలు చూడాలి, కళ్ళగనాలి. ఆ కళ్ళకు అనుగుణంగా మనం ప్రయత్నం చేయాలి. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి. టీనేజ్ మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ జీవితం అనేది మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. డిగ్రీ 2 సార్లు చేయొచ్చు, పీజీ 3 సార్లు చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా ఓపుకుంటే చేయొచ్చు. కానీ ఇంటర్మీడియట్ మాత్రం ఒకసారే చేయగలం. ఇంటర్మీడియట్ మళ్ళీ చదవడానికి అవకాశం లేదు. అటువంటి ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నారు మీరు, చాలా ఇంపార్టెంట్ వయసులో ఉన్నారు, చాలా ఇంపార్టెంట్. మీకు మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్ లో ఉన్నారు కాబట్టి కాస్త డిసిప్లైన్ గా చదువుకోండి ఈ వయసులో. నరేంద్ర మోడీ గారు అతను 10 సంవత్సరాల వయసు